ఎండ్ వరకు చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతాయి. ఎందుకంటే ఏది పడితే తీసుకుని టైం వేస్ట్ అండ్ మొబైల్ తీసుకున్నట్టు మీరు బాధపడతారు. సో 40,000 సెగ్మెంట్ ఒక మంచి స్మార్ట్ ఫోన్ తీసుకున్నాం అనుకుంటే ఆ బడ్జెట్ లో OnePlus నుండి vivo నుండి చాలా ఫేమస్ ఫోన్స్ అయితే ఉన్నాయి. ఒకటి రీసెంట్ లాంచ్ చేసిన vivo v29 Pro డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ తోని కర్వ్డ్ AMOLED డిస్ప్లే తోని సెల్ఫీ కూడా 50 మెగా పిక్సెల్ తోని సో మంచి కెమెరా సిస్టమ్ తో లాంచ్ అయింది. ఇంకోటి వచ్చేసి ఆల్రెడీ ఆ బడ్జెట్ లో చాలా ఫేమస్ అయిన OnePlus 11r. ఇది కూడా చాలా మంచి స్మార్ట్ ఫోన్. స్నాప్డ్రాగన్ 8 Gen ప్రాసెసర్ తోని అండ్ ఆల్మోస్ట్ OnePlus 11 లాగా చూడడానికి డిజైన్ క్వాలిటీగా తీసుకొచ్చారు. ఈ వీడియోలో వచ్చేసి రెండు ఫోన్స్ కంపేర్ చేసి కెమెరాస్ లో, డిస్ప్లేలో, బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్, పర్ఫార్మెన్స్ అన్నిటిలో ఏది బెటరో చెప్తాను. ఎవరికి సెట్ అవుతుందో చెప్తాను. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. ఎండ్ వరకు చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతాయి. ఎందుకంటే ఏది పడితే తీసుకుని టైం వేస్ట్ అండ్ మొబైల్ తీసుకున్నట్టు మీరు బాధపడతారు. ఫస్ట్ రెండిట్లో యూజ్ చేసిన డిస్ప్లే గురించి డిస్కస్ చేద్దాం. OnePlus 11r లో మీకు 6.7 inches ఫుల్ హెచ్డీ సొల్యూషన్ ఫ్యూల్డ్ AMOLED డిస్ప్లే తో వచ్చింది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. యాక్చువల్లీ ఇది కర్వ్డ్ AMOLED డిస్ప్లే తో వచ్చింది. ఇందులో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే యూజ్ చేస్తారు. ప్రొటెక్షన్ గా బాగా ఉంటుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 1450 అయితే యూజ్ చేస్తారు. ఓవరాల్ గా ఈ ఫోన్ లో యూజ్ చేసిన డిస్ప్లే క్వాలిటీ, పీక్ బ్రైట్నెస్, ప్రొటెక్షన్ అంతా బెటర్ గా అయితే ఉంటుంది. vivo v29 Pro లో యూజ్ చేసింది కూడా సేమ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే 6.78 inches కర్వ్డ్ AMOLED డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 1 billion కలర్స్, HDR10+ లాంటి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. బట్ ఇందులో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ యూజ్ చేయలేదు. సంథింగ్ వేరే గ్లాస్ అయితే యూజ్ చేశారు. ఇంతే కాకుండా పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 1300 అయితే ఉంటుంది. కంపేరింగ్ విత్ 1450 యూనిట్స్ ఇది కొద్దిగా తక్కువ ఉంటుంది. సో డిస్ప్లేలో ఏది బెటర్ అంటే డెఫినెట్లీ ఆ బడ్జెట్ లో మీకు OnePlus 11r కొద్దిగా డిస్ప్లే క్వాలిటీ బెటర్ గా అయితే ఉంటుంది. రిచ్ కలర్స్ అయితే మీరు చూస్తారు. పీక్ బ్రైట్నెస్ కొద్దిగా బెటర్ ఉంటుంది. ప్రొటెక్షన్ వేడిగా కూడా బెటర్ గా అయితే ఉంటుంది. ఓన్లీ సైజ్ కొద్దిగా అటు ఇటు ఉంటుంది అన్నిటికంటే అంతే. బట్ OnePlus 11r ది బెస్ట్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్. నెక్స్ట్ మనం పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. vivo v29 Pro యూజ్ చేసింది డైమెన్సిటీ 8200 ప్రాసెసర్. ఇది 4nm బేసిక్ ప్రాసెసర్. OnePlus 11r లో యూజ్ చేసింది స్నాప్డ్రాగన్ 8 Gen ప్రాసెసర్. ఈ ఫోన్ లో కూడా 4nm బేసిక్ ప్రాసెసర్ యూజ్ చేశారు. రెండు 4nm కదా ఈక్వల్ గా పర్ఫార్మెన్స్ చేస్తామని మీరు అనుకోవచ్చు, బట్ కాదు. రియల్ టైమ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ లో బెంచ్ మార్క్ స్కోర్ లో స్నాప్డ్రాగన్ 8 Gen ప్రాసెసర్ చాలా బెటర్ గా పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఈ ఫోన్ బెంచ్ మార్క్ స్కోర్ కూడా అరౌండ్ 1 lakh క్రాస్ కూడా చేస్తుంది. బట్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ తో వచ్చిన స్మార్ట్ ఫోన్స్ లైక్ vivo v29 Pro ఈ ఫోన్ బెంచ్ మార్క్ స్కోర్ వచ్చేసి 8 lakhs కంటే ఎక్కువ కూడా చేయదు. రెండు మనకు ఆల్మోస్ట్ BGMA 60 FPS లో సపోర్ట్ చేస్తే 90 FPS లో కూడా సపోర్ట్ చేస్తే గేమింగ్ ఎక్స్పీరియన్స్, గేమ్ గ్రాఫిక్స్ సేమే ఉంటాయి. బట్ మీరు ఆడిన కొద్దీ లైక్ 1 hour 2 hours ఇట్లా గేమ్ ప్లే ఎక్కువసేపు ఆడిన కొద్దీ సో అక్కడ మీకు డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ హెవీ గేమ్స్ ని హ్యాండిల్ చేస్తుంది. మరీ హెవీ గేమ్స్ సో 1 hour 2 hours అయితే ల్యాకింగ్ ఇష్యూస్ నోటీస్ చేస్తారు. బట్ స్నాప్డ్రాగన్ 8 Gen ప్రాసెసర్ అనేది కాన్స్టెంట్ గేమ్ ప్లే ఇస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Gen ప్రాసెసర్ లో కొద్ది హీటింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. అది 11r లో కొంతమందికి కనిపించింది అండ్ కొంతమందికి కంట్రోల్ గానే ఉంది. ఒకవేళ మీ రూమ్ లో టెంపరేచర్ బాగుంటే మీరు ఒకవేళ ఏసీ యూజ్ చేస్తే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఎందుకంటే కూల్ ఉంటే మొబైల్ కూడా కూలింగ్. బట్ అలా కాకుండా నార్మల్ టైంలో గేమ్ ప్లే ఆడినట్టయితే ఇది కూడా హీట్ అవుతుంది. ఏ ఫోన్ అయినా జనరల్ హీట్ అవుతుంది. బట్ స్నాప్డ్రాగన్ 8 Gen ప్రాసెసర్ కొద్దిగా హీటింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో అది పాయింట్. రెండిట్లో బేసిక్ కూడా 8GB RAM 120GB వేరియంట్ LPDDR5 RAM అని ఒక 3.1 స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ర్యామ్ అండ్ రోమ్ టెక్నాలజీ బాగానే ఉంటుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ రెండిట్లో బాగానే ఉంటుంది. బట్ స్నాప్డ్రాగన్ 8 Gen ప్రాసెసర్ చాలా బెటర్ గా గేమ్స్ ని హ్యాండిల్ చేయగలుగుతుంది. హై గ్రాఫిక్స్ సెట్టింగ్స్ లో నీట్ గా, సూపర్ గా, ఎక్సలెంట్ గా. సో ఇది పాయింట్. నెక్స్ట్ కెమెరాస్ గురించి డిస్కస్ చేద్దాం. OnePlus 11r లో మీకు ప్రైమరీ 50 మెగా పిక్సెల్ అయితే ఉంటుంది. సోనీ సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ సపోర్ట్ చేస్తుంది. 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడింగ్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మైక్రో లెన్స్ ఉంటుంది. సెల్ఫీ 16 మెగా పిక్సెల్. బ్యాక్ సైడ్ 4K వీడియో తీసుకోవచ్చు. OS సపోర్ట్ చేస్తూ వీడియోస్ తీసుకోవచ్చు. మంచి క్లారిటీలో వస్తాయి. సో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ సూపర్ ఉంటుంది. పోర్ట్రేట్ షాట్స్ కూడా వేరే లెవెల్ ఉంటుంది. OS చాలా మంచి వర్క్ అవుతుంది. vivo v29 Pro లో యూజ్ చేసింది ప్రైమరీ 50 మెగా పిక్సెల్, 12 మెగా పిక్సెల్ ఫస్ట్ టైం vivo టెలిఫోటో లెన్స్ అయితే తీసుకొచ్చారు ఈసారి. దీంతో మీరు 3x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. సో డిజిటల్ గా 30x జూమ్ అయితే చేయొచ్చు. అండ్ 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడింగ్ కెమెరా, సెల్ఫీ 50 మెగా పిక్సెల్ అయితే ఉంటుంది. వివోలో బడ్జెట్ నాకు నచ్చిన బెస్ట్ థింగ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 4K వీడియో తీసుకోవచ్చు. 30 FPS లో 60 FPS లో సూపర్ క్లారిటీ అయితే వస్తాయి. సో OnePlus 11r తో పోల్చినప్పటికీ vivo v29 Pro లో కెమెరా ఫీచర్స్ బెటర్ ఉంటాయి. కెమెరా క్లారిటీ వేరే ఉంటుంది. పోర్ట్రేట్ షాట్స్, పోర్ట్రేట్ వీడియోగ్రఫీ ఇవన్నీ సూపర్ అయితే ఉంటాయి. సో డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్. OnePlus 11r తో కంపేర్ చేస్తే మంచి కెమెరా క్లారిటీ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు vivo v29 Pro. కలర్ సెన్స్ అండ్ ఆప్టిమైజేషన్ మంచిగా ఉంటుంది vivo v29 Pro లో. అండ్ OnePlus 11r లో మీకు 5000 mAh బ్యాటరీ ఉంది. 100 watts ఫాస్ట్ ఛార్జర్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. vivo v29 Pro లో 4600 mAh బ్యాటరీతో 80 watts ఫాస్ట్ ఛార్జర్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. రెండిట్లో మీకు OnePlus 11r మాత్రమే స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంటుంది. vivo v29 Pro లో స్టీరియో స్పీకర్ సపోర్ట్ లేదు. 100 ఫింగర్ ప్రింట్స్ కన్నా రెండిట్లో ఉంటుంది. 3.5 జాక్ రెండు ఉండదు. రెండు IP రేటింగ్ కూడా సపోర్ట్ చేయదు. బట్ చూడడానికి పట్టుకున్నప్పుడు ఇన్ హ్యాండ్ ఫీల్ లో మీకు vivo v29 Pro చాలా లైట్ వెయిట్ ఉంటుంది. 180 grams అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ గ్లాస్ ప్రొటెక్షన్ అంతా బాగానే ఉంటుంది. మీరు పట్టుకున్నప్పుడు ఫీల్ మాత్రం vivo v29 Pro కొద్దిగా ప్రీమియం అనిపిస్తుంది OnePlus 11r తో పోలిస్తే. ఓవరాల్ గా 40,000 బడ్జెట్ లో రెండిట్లో ఏది తీసుకోవాలంటే సో నో డౌట్ పర్ఫార్మెన్స్ కోసం
మనం డిస్ప్లే కోసం తీసుకుందాం అనుకుంటే ఆ బడ్జెట్లో OnePlus 11R చాలా బెటర్ ఆప్షన్ అవుతుంది. అండ్ OnePlus 11R లో అప్రోచ్ చేసిన UI యూజింగ్ ఎక్స్పీరియన్స్ చాలా నీట్గా అయితే ఉంటుంది. సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇవన్నీ బెటర్గా అయితే ఉంటాయి. బట్ కొద్దిగా స్లైట్లీ హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి OnePlus 11Rలో. కెమెరా కోసం తీసుకుందాం అనుకున్నా పర్ఫార్మెన్స్ కూడా బడ్జెట్లో డ్యామేజ్ 8200 కూడా బాగానే చేస్తుంది. బట్ స్నాప్డ్రాగన్ 8 Gen ప్రాసెసర్ అంత కాదనుకుంటే ఇది కూడా బాగానే ఉంటుంది. మీరు vivo v29 Pro కూడా తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ కెమెరా కోసం తీసుకుందాం అనుకుంటే నో డౌట్ మీరు ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవాల్సిందే, ఆ లెవెల్ అయితే ఉంటుంది. సో వీడియోలో మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటున్నాను. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్స్.